చేయమ్మా అంది. ఏం తీసుకున్నావు దీంట్లో? బియ్యం తీసుకున్నావు. ఏంది ఇది? అయోడిన్. అయోడిన్తో బియ్యంని టెస్ట్ చేస్తున్నాం. ఇన్ కేస్ దీంట్లో కార్బోహైడ్రేట్ ఉందనుకో, ఇది ఏ రంగులోకి మారుతుంది? బ్లూ కలర్లోకి మారుతుంది. మారిందా? డార్క్ బ్లూ కలర్కి వచ్చింది. ఏ వేసాను దీంట్లో? అయోడిన్. బ్లూ కలర్కి వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన పిండే. ఇది కూడా పిండే, కానీ దీంట్లో కార్బోహైడ్రేట్ ఉందా లేదా తెలుసుకోవడానికి దీన్ని కూడా మనం ఒక టెస్ట్ చేయబోతున్నాం. మామూలుగా టెస్ట్ చేసేటప్పుడు ఏదైనా పదార్థం తీసుకుని ఫస్ట్ ఒక సొల్యూషన్ లాగా తయారు చేయాలి. ఓకేనా? సొల్యూషన్ లాగా చేయడానికి ఏం చేయాలి? దాంట్లోకి వాటర్ యాడ్ చేయాలి. మొత్తం వాటర్ని యాడ్ చేయాలి. వాటర్ యాడ్ చేస్తే ఇప్పుడు ఇది సొల్యూషన్ అయింది. ఓకేనా? ఈ సొల్యూషన్ని నేను ఇంకో టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాను. ఈ టెస్ట్ ట్యూబ్లోకి తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది కూడా పిండే కదా, ఇది కూడా పిండే, కానీ దీంట్లో కార్బోహైడ్రేట్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనం ఏం చేయబోతున్నాం? టెస్ట్ చేయబోతున్నాం. ఒకవేళ ఉంటే ఇది ఏ కలర్లోకి మారుద్ది? బ్లూలోకి మారుద్ది. లేకపోతే మారిందా? బ్లూ కలర్ చేంజ్ అయిందా? అవలేదంటే దీంట్లో ఏమి లేదు, కార్బోహైడ్రేట్ లేదు. సో ఇది కార్బోహైడ్రేట్ కాదు, పిండి పదార్థం కాదు. ఓకేనా? ఇది మాత్రం పిండి పదార్థం. పిండి పదార్థం ఉంటే ఇలా ఉంటుంది, లేకపోతే ఇలా ఉంటుంది. ఓకేనా? మనం ఇట్లా ఏ పదార్థాన్నైనా సరే అయోడిన్ తోటి టెస్ట్ చేయవచ్చు. ఓకేనా? మనం పోసిన అయోడిన్ చూడు పైన ఉంది, ఇక్కడ మాత్రం బ్లూ కలర్ కన్వర్ట్ అయ్యింది. ఓకే, ఇది అయోడిన్ టెస్ట్.